ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. దేవుని యొక్క వాక్య భాగములో ఇక్కడ పరిశుద్ధ స్థలము అనే మాటను మనం వింటున్నాము. పరిశుద్ధ స్థలము అనంటే కేవలము దేవుని యొక్క మందిరాలు మాత్రమే కాదు, నీ యొక్క శరీరములో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి భాగము అది హృదయము. హృదయము దేవుని యొక్క ఆలయం. మన దేహం అంతా కూడా దేవుని ఆలయం అయితే, మన హృదయం అనే ఆ యొక్క గుడిలో దేవుడు కొలువై ఉంటాడు. దేవుడు ఎప్పుడు మన హృదయాలలో ఉంటాడు అనంటే, నీవు నీ దేహాన్ని ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంచుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయంలో నీవు పరిశుద్ధమైన స్థలముగా నువ్వు ఎంచుకుంటావో, ప్రత్యేకమైన గది వంటి ఆ యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇస్తావో, అప్పుడు దేవుడు ఆ పరిశుద్ధ స్థలములో ఆసీనుడై ఉంటాడు. నీవు నీ దేహముతో పరిశుద్ధంగా కాకుండా నీచమైన కార్యములు చేస్తూ, చెడ్డ దానికి స్థలాన్ని ఇస్తూ, అపవాదికి నీ హృదయంలో చోటిస్తూ నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో. అయితే నీవు దేవునికి భయపడాలి. ఎందుకంటే నీవు చేస్తున్న ప్రతి ఒక్క పనికి నీవు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పేవారుగా నీవు ఉంటావు. కనుక నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో, ఏదైతే చూస్తూ ఉన్నావో, వాటన్నిటిని ప్రతి ఒక్క దానికి దేవునికి నీవు లెక్క చెప్పాలి. అందుకనే నువ్వు దేవునికి భయపడితే నువ్వు తప్పు చేయటానికి కూడా ముందడుగు వేయవు, భయపడతావు. తప్పు చేస్తే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక ఆలోచన నీ మదిలోనికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో, ఆ భయపడుతున్నంతసేపు కూడా నువ్వు తప్పు చేయడానికి భయపడుతూ ఉంటావు. తప్పు చేయటానికి తప్పు చేయాలి అనే ఆలోచన కూడా నీలోనికి రాదు. 2 పడవల మీద కాలేస్తే నువ్వు ఎలా నదిలో మునిగిపోతావో, నీవు నులివెచ్చని స్థితిలో అసలు ఉండకూడదు. నువ్వు అంటే వెచ్చగా అయినా ఉండాలి, లేదా నులివెచ్చగా అయినా ఉండాలి. అయితే 2 కాకుండా వెచ్చగా అయినా ఉండాలి, చల్లగా అయినా ఉండాలి. అయితే నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే గనక దేవుడు నిన్ను ఆయన నోట్లో నుంచి ఉమ్మి వేస్తాడని బైబిల్ వాక్యం చెబుతుంది. సో కనుక మనము మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన దేహమే దేవుని ఆలయం. పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి మన దేహాన్ని మనం చాలా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఉంచుకోవడం అంటే మన యొక్క మాటలు, చూపు, ప్రవర్తన, నడవడిక, ఆలోచనలు ఇవన్నీ ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటాయో, నిత్యము నీ యొక్క హృదయంలో దేవుడు కూడా నిత్యము ఆయన కొలువై ఉండి నీకు స్నేహితుడిగా, నీకు మిత్రునిగా ఉండి నీకు ఆదరణ దయచేస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉంటారో, అప్పుడు నీ యొక్క హృదయం అనేటువంటి ఆ యొక్క గుడిలో దేవుడు నిత్యము కొలువై ఉండి నిన్ను అపవాది చేతికి అప్పగించకుండా ఆయన కాపుదల తరతరములో నీకు ఇచ్చేలాగా సహాయం చేస్తాడు. కనుక దేవుని యొక్క స్థలమైనటువంటి నీ హృదయాన్ని, దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. నాయన పరిశుద్ధుడు 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 అని సకల దూతల చేత కొనియాడబడుచున్నావు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రము నాయన. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి, దీవించి ఆశీర్వదించండి. విత్తినటువంటి వాక్యము మంచి నేలను పడిన పొలము వలె తండ్రి, పచ్చని జీవితం వలె నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఫలింప చేయండి. వారి హృదయం అనే యొక్క దేహములో తండ్రి మిమ్మల్ని వారు ఆహ్వానించి కొత్త జీవితాన్ని అవలంబించే బిడలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయుత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి. నీ ఆత్మను ప్రతి ఒక్కరు నింపమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. మీ యొక్క
రక్షణ వారికి అందించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి, మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవ. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నేను ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి నాయన గర్భఫలాలను వారికి అందించండి. నాయన బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి తండ్రి. మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సుఖమైన ప్రసవాన్ని అందించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. నేను సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క దినమున పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానం దయచేయండి. నేను ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.